సో నేను ఇప్పుడే ఒక వీడియో షూట్ చేశాను. తిరుపతి పడుకున్నాడు. తిరుపతి నాకు నైట్ షిఫ్ట్ అంట ఇవాళ. నేను లిప్స్టిక్ పెట్టుకుంటే ఇది లిప్స్టిక్ అండి, ఇది బొట్టు కాదు. మొత్తం మూతికి అంతా అయిపోయింది. వాషింగ్ మిషన్లో చిన్నపిల్లల బట్టలు నువ్వు వేసినప్పు ఆరేసినప్పుడు పెద్ద కొడుకు చిన్న కొడుకు బట్టలు పోయి ఆ పొట్టోని బట్టలు వేసి చేతులు వస్తే తెలుసా పోబ్బా. ఆ క్లిప్పులు 4వ ప్యాకెట్ వేసా సరిపోతలేవు పిల్లలు వేసినప్పుడు. సో శేఖర్కి నాకు పిల్లల బట్టల విషయంలో ఎప్పుడు తూతూ మేమే నడుస్తూనే ఉంటుంది. నువ్వు చేయిపో అంటే నేను చేయిపోను. ఎందుకంటే చిన్నోడి బట్టలు ఎన్ని ఉంటాయంటే నేను వారానికి రోజు వేస్తేమో ఇన్ని ఉండవు, వారానికి ఒకసారి వేసరికి వాడి బట్టలు బోల్డ్ అన్నీ అవుతాయి. అవి ఆరడానికి చేతులన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ ఏమంటే వైట్ బట్టలు ఎప్పుడు ఒకేసారి వేసుకోవాలి. ఇది నాకు రమేష్ సజెస్ట్ చేసింది, నాకు ముందు తెలియకపోయింది. నేను ఎప్పుడు అనుకున్నాను వైట్ బట్టలు ఇంకా వైట్ కావాలంటే ఏం చేయాలని చెప్పేసి. అప్పుడు రమ్య నాకు చెప్పింది, వదినా నువ్వు వైట్ బట్టలు వేసినప్పుడు వైట్ మాత్రమే వేయి, వాటితోటి ఇంకేం వేయకు, ఏదైనా వేస్తే కొంచెం వైటర్ రంగ్ బ్రైటర్ అట్లా కాదని చెప్పేసి చెప్పింది అనమాట. అందుకని చెప్పేసి అప్పటి నుంచి నేను వైట్ అన్ని ఒకసారి వేస్తూ ఉన్నాను. సో ఇదేంటంటే హైడెక్సల్ లిక్విడ్ డిటర్జెంట్. నేను వాడేది మీ అందరికి తెలుసు కదండి. సో ఇది నా కొత్త ప్యాక్ మొన్న చూపించాను కదా, పాత ప్యాక్ అయిపోయింది. సో కొత్త ప్యాక్ ఈరోజు విప్తా ఉన్నాను, అలాగే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇది ఏమంటే మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అవైలబుల్ ఉంది, హైడెక్సల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. సో వీళ్ళ వెబ్సైట్ త్రూ బై చేస్తే మీకు బెనిఫిట్స్ డబుల్ అయిపోతాయి అనమాట. సో ఇదేంటంటే మనకి లావెండర్ ఫ్లేవర్ తోటి ఉంటుంది. లావెండర్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది, చాలా మైల్డ్ ఫ్రేగ్రెన్స్. సో మీరు నార్మల్ వాష్, ఇప్పుడు వైట్ బట్టలు మాత్రమే వేస్తున్నాం కదా, సో అట్లా నార్మల్ వాష్ వేసినప్పుడు 25 ml క్వాంటిటీ సరిపోతుంది అనమాట. సో ఇది 25 ml అయిపోతుంది. దీంట్లోనే నార్మల్ వాటర్ కలిపేసి ఇది వాషింగ్ మిషన్లో వేస్తారు. మీరు డైరెక్ట్గా లిక్విడ్ డిటర్జెంట్ కూడా వాషింగ్ మిషన్లో వేయచ్చు. అంటే ఇప్పుడు ఫ్రంట్ లోడు, టాప్ లోడు, హ్యాండ్ వాష్ అన్ని రకాలుగా ఈ డిటర్జెంట్ మీరు వాడచ్చు. ఆల్ ఇన్ వన్ టైప్ అన్నమాట. అంటే ఈ వాషింగ్ మిషన్లో పనిచేస్తుంది, ఇలా పనిచేయదు అట్లా ఏం లేదు, ఆల్ ఇన్ వన్ లాగా పనిచేస్తుంది. ఇది టఫ్ స్టెయిన్స్ని రిమూవ్ చేస్తుంది. క్లాత్ యొక్క కండిషన్ని మార్చదండి. అంటే కొన్ని వాటి వల్ల క్లాత్ రఫ్ అయిపోయి పోగులు లేవడం అట్లా జరుగుతాయి కదా, సో అట్లా ఏం అవ్వదు. చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఒక మంచి మైల్డ్ స్మెల్ క్లాత్ నుంచి వచ్చేలాగా చేస్తుంది. సో మీరు నార్మల్ క్లాత్ వాష్ చేయడానికైతే 25 ml వేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ నేను డోర్ మ్యాట్స్ వాష్ చేస్తాను కదా, అప్పుడు కొంచెం క్వాంటిటీ పెంచుకుంటాను అనమాట. సో ఆల్రెడీ పిల్లలు వేసిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేస్తా ఉన్నాను. ఈరోజు నేను పిల్లల పార్టీ బట్టలు కూడా ఉతికాను, ఇందాకే ఉతికాను. అదిగో నేను మీతో చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను. పార్టీ బట్టలకి ఎట్లా మురికి ఉంటుందో తెలుసుగా మీకు, అది అసలు కలరే పోదు, కానీ చాలా బాగా క్లీన్ చేయగలుగుతున్నాను నేను. సో ఏముందండి, వైట్ బట్టలు వేసేసి, వైట్ బట్టలు వేసినప్పుడు బోల్డ్ అంత సామాన్ కుక్కొద్దు వాషింగ్ మిషన్లో. అంటే నా అలాంటి వాళ్ళకి చెప్తాను, నేను బాగా పడతాయి కదా అని గుచ్చుతూనే ఉంటాను వాషింగ్ మిషన్లో. సో అన్నీ వేయకుండా లూజ్గా వాష్ అయ్యేటట్టు వేయాలి. అలాగే టైమర్ కూడా నేనేం తక్కువ పెట్టను, 1 hour అంటే ఎగ్జాక్ట్లీ 1 hour 58 minutes ఏదో ఉంటుంది కదా, సో అది మొత్తం అయ్యేదాకా ఉంచుతాను అనమాట. సో ఇది నైట్ వరకు కంప్లీట్ అయిపోతే నైట్ వీటిని ఆరేయచ్చు. వైట్ బట్టలు ఎండలో ఆరేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఏముంది, ఇంతే, స్టార్ట్ చేయడమే. ఇది నేను ఇంకోటి ఆర్డర్ ఇచ్చున్నాను, గాలిపల్లికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు అని చెక్ అని చెప్పేసి. దీని యాక్చువల్ ప్రైస్ 699 రూపీస్ కండి. మీరు హైడెక్సల్ వెబ్సైట్ త్రూ బై చేస్తే, మీకు నా లింక్ త్రూ బై చేస్తే 599 రూపీస్కి వచ్చేస్తుంది అది. సో తర్వాత ఏంటంటే డోర్ మ్యాట్లు వేసి చాలా రోల్ అయిపోతుంది. సో డోర్ మ్యాట్స్ వేస్తూ ఉన్నాను. సో కొంచెం బొంతలు, డోర్ మ్యాట్లు, పక్క బట్టలు కొంచెం ఎక్కువ హెవీ వాష్ అయితే మీరు ఎంచక్క దీన్ని 50 ml వరకు డబుల్ క్వాంటిటీ పెంచవచ్చు అనమాట. సో డోర్ మ్యాట్కి బోల్డ్ అంత మురికి ఉంటుంది. సో అట్లాంటప్పుడు కొంచెం డిటర్జెంట్ ఎక్కువ వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను 50 mlకి అటు ఇటు వేస్తాను అనమాట. చూసారా, ఫామ్ ఎన్నఫ్ వస్తుందండి, చాలా బాగా వస్తుంది. లావెండర్ స్మెల్ అంటే ఒకేసారి బుస్సని రాదు, మైల్డ్గా వస్తుంది. బట్టల నుంచి ఒకలాంటి స్మెల్ వస్తాయి. సో అట్లా చేయకుండా చేస్తుంది అనమాట. ఒక మంచి మైల్డ్ ఫ్లేవర్ స్మెల్ అయితే దీని నుంచి వస్తుంది. సో మీరు డోర్ మ్యాట్స్ వేసినప్పుడు గోరువెచ్చని నీళ్ళు వేడి నీళ్ళలో వేసేయండి. నాకు ఆల్రెడీ ఎండాకాలం కాబట్టి పైనుంచి వేడి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా వేడి నీళ్ళలోనే నానబెట్టేశాను. సో వీటిలో నానబెట్టేసి తొక్కేసి మనం మళ్ళీ వాషింగ్ మిషన్లో వేయడము, డైరెక్ట్గా ఆరేయడము ఏమైనా చేసుకోవచ్చు. సో మీరు ఈ హైడెక్సల్ లిక్విడ్ డిటర్జెంట్ని బై చేయాలని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ఇవి పార్టీ బట్టలు అండి, మార్నింగ్ ఉతికాను, నేను చూపిస్తాను మీకు ఎట్లా చూసారా. చాలా బాగా క్లీన్ అయిపోతుంది. రీయూజబుల్ డైపర్స్ నేను మనకి డే అంతా వేస్తూ ఉంటాను. సో వాటిలో ఒక పార్టీ వెళ్తే ఆ ఎల్లో కలర్ అసలు పోదు. కానీ ఫైనలీ ఈ కొట్టోడు చూడండి ఏం చేస్తున్నాడు. ఇది బట్టి తాకుతుందిరా కొట్టోడా, విడిగా బట్టలు ఇస్తాడు చూసిరా. సో వాషింగ్ మిషన్లో వైట్ టవల్స్ వేస్తాను. వైట్ టవల్స్ వేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వైటే వేసుకోవాలి. బనియన్స్ కానివ్వండి, టవల్స్ కానివ్వండి, అన్ని కలిపి వేసుకోండి. రంగ్ బ్రైటర్
వైటర్ రంగు బ్రైటర్ అంటారు అట్లనే వస్తుంది. వేరే వాటితో మిక్స్ చేస్తే సరిగా క్లీన్ అవ్వమన్నమాట వైట్ క్లాత్స్ వచ్చేసి. సో వైట్ క్లాత్స్ ఎప్పుడైనా కానీ సోలోగా వేయడానికి ట్రై చేయండి. ఇంతకుముందు నేను బనియన్స్ అవన్నీ కలిపేసి నాకు రమ్మే చెప్పింది వైట్ ఎప్పుడైనా సెపరేట్గా వేయవద్దా బాగా అవుతుంది చెప్పేసి. సో అప్పటి నుంచి నేను వైట్ అన్ని ఒకసారి వేస్తా ఉన్నాను. నెక్స్ట్ డోర్ మ్యాట్స్ ఏంటంటే ఇప్పుడు ఇది మనకి హైడెక్సెల్ ఫ్రంట్ లోడ్కి టాప్ లోడ్కి నార్మల్గా హ్యాండ్ వాష్కి అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. 40 బట్టలు అయితే నేను చూపించాను లాస్ట్లో సూపర్గా క్లీన్ అయిపోతే ఎక్కడ మరకలు అయితే ఉండవు. వీటికి వేసే రీజనబుల్ 9% అంతా వేస్తుంటాను దాదాపుగా. సో వాటిలో 40 ఒక వెళ్తే ఆ మరకలు పోవడం ఎంత కష్టం మీకు తెలిస్తే. సో ఆ మరకలు కూడా వెళ్ళిపోయి మంచిగా ఎల్లగా అయిపోతున్నాయి అనమాట. సో ఈ డోర్ మ్యాట్స్ నైట్ నేను తొక్కేసి మళ్ళీ వాషింగ్ మిషన్ వేసాను అనుకోండి మంచిగా క్లీన్ అయిపోతే నెక్స్ట్ డే వాషింగ్ మిషన్ డ్రమ్ కూడా క్లీన్ చేస్తాను అనమాట. సో మీరు హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ బై చేయాలంటే నేను అమెజాన్ లింక్ ఇస్తాను, కానీ మీరు హైడెక్సెల్ వెబ్సైట్లో బై చేయడానికి ట్రై చేయండి. వెబ్సైట్లో బై చేస్తే ఏంటంటే నేను నా రెఫరల్ లింక్ ఇస్తాను. సో నా లింక్లో మీరు బై చేస్తే మీకు ఈ ప్రోడక్ట్ 100 రూపాయలు ఆఫ్ వస్తుంది. యాక్చువల్ ప్రైస్ కంటే 100 రూపీస్ తక్కువకి వస్తుంది. అలాగే మీరు మీ రెఫరల్ లింక్ క్రియేట్ చేసి మీ చుట్టాలు ఎవరికైనా పంపించారు. ఇప్పుడు నేను నా రెఫరల్ లింక్ మీకు ఇస్తాను. మీరు 100 మంది బై చేస్తే 100 రూపాయలు 100 వస్తాయి. అంటే ఒకరికి ఒక 100 అట్లా నా వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది అనమాట. సో అట్లా మనం హైడెక్సెల్ వెబ్సైట్లో వేరే ప్రోడక్ట్స్ కూడా ఎంచక్క ఫ్రీగా కొనేసుకోవచ్చు. దాని మీరు మీ రెఫరల్ లింక్ ఎవరితో షేర్ చేస్తే నా లింక్ ద్వారా మీరు కొంటున్నారు, మీకు 100 రూపాయలు ఆఫ్ వస్తాయి. సో మీరు కొంటున్నారు కాబట్టి నాకు హైడెక్సెల్ వ్యాలెట్లో 100 రూపీస్ యాడ్ అయిపోతుంది అనమాట. సో అట్లా సూపర్గా పనికొస్తుంది. సో మీరు ఎంతమంది కొంటే అన్నిసార్లు ఫ్రీగా కొట్టుకుంటారు. సో మీరు ఈ ఎర్నింగ్ని యూజ్ చేసుకోవచ్చండి. మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే వాళ్ళుగా కొంటే అప్పుడు మీరు వీళ్ళ వెబ్సైట్లో ఇంకా లైమ్ లిక్విడ్ ఏమంటారు బోల్తో మీది డిటర్జెంట్ వాష్ ఉండింది, హైడెక్సెల్ ఉంది, బోల్డ్ అనే ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో మీరు చెక్ చేయండి. ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ కూడా యాడ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ఏం చెక్క కొనేసుకోవచ్చు. సో వీటి లింక్ ఇష్టంలో ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తీసుకొని బయటికి వెళ్తున్నాను పదండి. సో ఇక్కడ వీడియో వచ్చేసి ఈవినింగ్ నేను స్టార్ట్ చేశాను మాట్లాడడం. ఈవినింగ్ బట్టలు వేసాను. సో ఇదంటే ఏంటంటే మార్నింగ్ అన్నమాట. సో ఆఫ్టర్నూన్ 1 or 2 o'clockకి పిల్లల స్నానాలు అయిపోయాక వ్యూ అన్నమాట. చిన్నోడు పెద్దోడు భలే ఆడుకుంటారండి. తేజు అంతటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అప్పుడప్పుడు మేము బయటికి రాగానే వాడు బయటికి వచ్చేస్తాడు, లేకపోతే కేర్ఫుల్గానే చూసుకుంటాడు. సో ఇద్దరు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది చిన్నోడికి కలర్ ఇంప్రూవ్ అయింది, ఏం వాడుతున్నారు ఏంటని అడుగుతున్నారు. సో బేబీ సోపే వాడుతూ ఉంటానండి. ఆ తర్వాత హెయిర్ గ్రోత్ బాగుంది. పుట్టినప్పుడు వీడికి చాలామంది నాకు కమెంట్గా పెట్టారు ఏం బట్టగుంటుతో పుట్టారని. సో కొంతమంది పిల్లలు ఎక్కువ హెయిర్ తోటి, కొంతమంది పిల్లలు ఐబ్రోస్ కూడా చాలా తక్కువతోటి పుడతారండి. సో అట్లా పుడతారు, ఏం చేయలేమండి మనం. తర్వాత ఆటోమేటిక్గా 1 year లోపు హెయిర్ వస్తుంది, ఐబ్రోస్ వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. సో చిన్నోడికి నేను ఏంటంటే ట్రిప్ కాన్సెప్ట్ నుంచి నా కొలాబరేషన్లో ఒకసారి ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వచ్చింది. స్టార్టింగ్లో అది పెట్టేస్తాను, కానీ తర్వాత అది అయిపోయింది. అది అయిపోయాక మళ్ళీ వాడికి ఫిగారో ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేస్తాను. నువ్వుల నూనె వాడేదాన్ని. సో వాటిని ఎత్తికి ఉరిదేదాన్ని. సో ప్రస్తుతం అయితే కోకోనట్ ఆయిల్ ఒక 2 days నుంచి పెడుతున్నాను. సో జుట్టు మాత్రం భలే గ్రోత్ వచ్చిందండి. కానీ పుట్టి వెంట్రుకలు కదా చాలా సన్నగా ఉంటుంది. ఇంటిగా మనకు ఒకసారి కట్ చేస్తే మంచిగా వస్తుంది. నాకు పిల్లలకి ఇట్లా జుట్టు వేసుడు బాగా ఇష్టం అండి. సో చూడాలి, కానీ వీటికి గుర్తుంచుకొని మరి డేలో 2 times పడుకునేటప్పుడు ఒకసారి, స్నానం చేసిన వెంటనే ఒకసారి, స్నానం చేపించే ముందు ఒకసారి ఖచ్చితంగా ఆయిల్ అనేది పెడతా ఉంటాను. సో వీనంతటా వీడు కూర్చోవట్లేదు. మనం కూర్చోబెడితే మాత్రం మంచిగా కూర్చుంటాడు. కొంచెం వంగిపోయినట్టు కూర్చుంటాడు. ఎక్కువసేపు కూర్చోబెట్టాం, జస్ట్ అలవాటు కోసం అట్లా ఒక 2 minutes కూర్చోబెడతామా మళ్ళీ బజ్జి పెడతాం అనమాట. సో చూసారు ఎట్లా పెట్టుకుంటాడో. వాడికి ఇప్పుడు ఫోన్ కావాలండి. ఇంతకుముందే స్నానం చేసి మేకప్ అయిపోయాడు అన్నమాట. స్నానం చేసి కొంచెం బజ్జున్నాడు, లేచిండు. ఇంకా పిల్లలు పెద్ద అయిన కొద్దీ నిద్రపోయే టైమింగ్ తగ్గుతుంది, జస్ట్ న్యాప్ తీసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు స్నానం చేసాక 2 hours పడుకుంటారు. కానీ ఇవాళ పడుకోలేదండి, పాలు తాగి తేజ్ ఏదో అనగానే లేచిందనమాట. సో ఇంకా నిద్రకు వచ్చేస్తే పాలిస్తే మంచి పడుకుంటాడు. ఇక్కడ ఏమైందంటే అనుకోకుండా తేజ్ వాడు అరిచేసరికి నేను తప్పుకొని లేచేసరికి వాడికి నా చేయి చిన్న తగిలింది వీడికి. సో ఏడుస్తూ ఉన్నాడు. శేఖర్ అని కొప్పడుతున్నాడు. వాడు యాక్చువల్లీ ఏడ్చినప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు, నా దగ్గర తప్ప. సో నా వల్ల దెబ్బ తాకింది కాబట్టి వాళ్ళ డాడీ దగ్గర ఉంటున్నాడు. శేఖర్ నేను కొడతాను, నేను ఎందుకు మమ్మీ అట్లా చేసినావు అని చెప్పి తిడుతూ ఉంటే సైలెంట్గా ఎట్లా చూస్తున్నాడు. చూసారు దొంగ పొట్టుడండి వీడు. లేకపోతే నార్మల్గా ఏడ్చిన అనుకోండి మమ్మీ తీసుకోవాలి, అప్పుడే వాడు ఊరుకోవాలి. కానీ తెలివితేటలు చూసిరా, తెలివితేటలు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి వీళ్ళకి. అసలు పిల్లలు భలే కదండి. సో నేర్చుకోవాలి అంటే పిల్లలు చూసి నేర్చుకోవాలి అనేది గిదికేనండి. చిన్న చిన్న ముందు కదలరు, తర్వాత సైకిల్ తొక్కుతారు, మెల్లమెల్లగా బోర్ల పడు, అంబాడు, ఇవన్నీ అసలు కథలు డిఫరెంట్ కదా. సో వీడికి గోర్లు పెరిగినాయండి. వీడికి గోర్లు పెరిగితే శేఖర్కి నాకు తేజ్కి ముఖం అంతా బాత్తనే ఉంటాడు, గీరుతూనే ఉంటాడు. సో ఎక్కడ పడితే అక్కడ మాకు ర్యాషెస్ లాగా ముఖం మీద, ఈ మీద, చేతి మీద, వాడు ఎక్కడ పుడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. శేఖర్ వచ్చేసి న్యూస్ చదువుతూ ఉన్నాడు. టైం దొరికింది అనుకోండి అదేదో చదువుతూనే ఉంటాడు.
భగవద్గీత భారతం కదా చదివినట్టు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టీవీలో తేజుగాడు చూస్తూ ఉన్నాడు. తేజుగాడు నేను ఏదో అన్నాను కదా, అందుకే వాడు ఏడుస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ ఏదో అన్నాను ఏడవట్లేదు, నేను నార్మల్గా వాడు కాలు మీద మొత్తం కూర్చోలేదు, జస్ట్ ఆనిచ్చిన నా కాలు మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఇవేంటంటే మార్నింగ్ మామిడి పండ్లు అమ్మొచ్చినాయి. శేఖర్ గారు ఏంటంటే ఇప్పుడు 4 రోజులు అవి బయటికి తీసుకుపోయా, నాకు ఫ్రూట్స్ కావాలి, మా ఇంట్లో ఫ్రూట్స్ నేనే తింటాను, శేఖర్కి మనం కోచిస్తే దగ్గర పోయి ఇస్తే తింటాడు, లేకపోతే అవి ఫ్రిడ్జ్లో అట్లే ఖరాబ్ అయిపోవాలి. సో ఫ్రూట్స్ కావాలి బయట తీసుకోవడం తీసుకుపోవట్లేదు, ఇంటి ముందర అమ్మచ్చినవి కొనిస్తలేడు. కానీ ఈరోజు నా దగ్గర 100 రూపాయలు ఉంటే టక్కన ఫ్రూట్స్ లాగని పోయి తీసుకొచ్చుకున్నాను. మామిడి పళ్ళు నా ఫేవరెట్ అండి. సీజన్ పోయినాక మళ్ళీ మొత్తుకున్నా రాదు కాబట్టి ఉన్నప్పుడే లాగించాలి. సో మనం ఎంత సంపాదించినా ఏం చేసినా తిండి కోసమేనండి. కడుపు నిండా తిన్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పండి, ఇప్పుడే సరిగా అరగదు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత మొత్తానికి అరగదు. మళ్ళీ షుగర్లు బీపీలు రోగాలు వస్తే కొన్ని తింటే కొన్ని తినలేం. సో ఏది తినాలన్నా ఇప్పుడే తినాలి. ఆఫ్ కోర్స్ రోగాలు వచ్చేదాన్ని ఎవడు ఆపలేడు, కానీ హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి, ఇంకా నచ్చినవి తినండి. హెల్తీ ఫుడ్ నచ్చిన దాంట్లో హెల్తీ ఫుడ్ ఏం రాదులేండి. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పర్లేదు తినచ్చు, లిమిట్స్ పెట్టుకోవచ్చు, మన ఇంట్రెస్ట్ అన్నమాట. మేమైతే శేఖర్ నేను మంచిగా తినాలి, మంచిగా బతకాలి, ఇదే మోటుతో ఉంటాం అన్నమాట. శేఖర్కి వచ్చే హెల్దీ వేలో ఆలోచిస్తాడు, నా సైడ్ హెల్దీ వే ఏం ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈరోజు కర్రీ ఏం లేదు, నేను అడిగి కొంచెం తోటకూర ఉంటాను. సో అది మళ్ళీ చికెన్ తెమ్మన్నాను శేఖర్ని. సో తన కోసం బిర్యానీ చేద్దామని చెప్పేసి, మేము తేజుగా ఇష్టంగా తింటాడు, కానీ శేఖర్కి కుదరలేదండి, చాలా ఎక్కువ వర్క్ ఉండింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కోడిగుడ్డు కొట్టు పోస్తున్నాను. చాలా సింపుల్గా అండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేయకుండా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసేసాను, మిక్స్ చేశాను. స్టవ్ ఆన్ చేసి వేస్తే ఏంటంటే ఆయిల్ ఇవన్నీ వేయకముందే మాడిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇవన్నీ వేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేడెక్కగానే గుడ్లు కొట్టిపోయాలి. సో ఇట్లా బాగుంటుంది. ఇట్లా నేను ఇంత కారం వేయను, తక్కువ కారం వేసి తేజువాడికి సింగిల్ ఎగ్తో చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. తేజుకి అది ఇష్టం, శేఖర్కి కూడా అదే ఇష్టం. కానీ మాకు చేయండి, నాకు చెయ్యి, నేను తింటా అన్నప్పుడు కారం ఉప్పు ఎక్కువ వేస్తాను. ఏందో మరి ధ్యాస ఉండదో మరి ఏమో, కానీ టేస్ట్ కుదరదు. నీ కొడుకు అయితే బాగా వేస్తావు, నాకైతే ఇట్లా వేస్తావు ఎందుకని అంటూ ఉంటాడు. కానీ అదేంటో తేజు చేసినప్పుడు బాగా కుదురుతుంది. ఆబ్వియస్లీ ఈరోజు మరీ అంతేం కుదరలే, కొంచెం కారమే ఉండింది, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు దీంట్లోకి. మా అత్త ఇట్లా అన్నీ కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఇట్లా గడ్డగడ్డలా పోస్తుంది. అది నాకు బాగా నచ్చింది నా పెళ్ళైన కొత్తలో, ఇప్పుడు కూడా నచ్చుతుంది. కానీ నాకు కోడిగుడ్డు ఎగ్ అనేసరికి బాయిల్డ్ ఎగ్గే నేను తినగలుగుతాను. ఇట్లా కొట్టి పోసింది ఆమ్లెట్ రేర్ అనమాట, ఎక్కువ తినను. శేఖర్కి ఇట్లా నచ్చుతుంది, తేజుకి కూడా ఇట్లా నచ్చుతూ ఉంటుంది. సో ఈరోజు లంచ్లోకి ఏంటంటే మామిడి పళ్ళు, ఈ కోడిగుడ్డు కొట్టి పోసింది, అండ్ మన తోటకూర నేను వేసాను, ఎంత బాగుంది తెలుసా, చాలా టేస్టీగా ఉండింది. సో మామిడి పళ్ళు ఏంటంటే నాకు రసాలు అంటే చాలా ఇష్టం అండి. శేఖర్కి ఏమో రసాలు నచ్చవు, నాకేమో ఇవి కోసుకొని తినాలనిపించాయి. సో వీటిని కూడా రసాల్లా తింటానే అంత టేస్ట్ ఏమి ఉండవు. ఇవి పర్లేదండి, చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. నా పెళ్ళి కాకముందు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఈ ఫ్రూట్ తినలేదు, ఆ ఫ్రూట్ తినలేదు అన్నట్టు ఏం ఉండకపోయేది. సీజనల్ ఫ్రూట్స్ మా ఇంట్లో అట్లా పడి ఉండేవి అన్నమాట. సో తినలేక వేస్ట్ వచ్చేది. ఎస్పెషల్లీ సీతాఫలాలు అయితే అప్పుడు గంప 50 రూపాయలకు 100 రూపాయలకు గంప ఇచ్చిపోయేటోళ్ళు. సో తిని ఇంకా గతం అందులోనే ఉండేవాళ్ళం అన్నమాట. సో మామిడి పళ్ళు ఎంచక ఫ్రెష్ కడిగేసి పెట్టాను. ఇది శేఖర్కి కట్ చేసి ఇవ్వాలంటే పానం రాలేదు, నేనే తినేసాను. ఆయనను కట్ చేయమంటే కట్ చేస్తా అని చెప్తే శేఖర్ బిజీలో ఉండే, ఆయనకి మామిడి పళ్ళు ఉండేది కూడా గుర్తులేవు. నేను మంచిగా 2 తినేసాను, ఇంకో 2 అట్లా కిచెన్లో పడున్నాయి, అవి కూడా రేపు నేనే తినేస్తాను. వీలైతే శేఖర్ కట్ చేసేసారు. ఏ ఫ్రూట్స్ అయినా ఇద్దరం కలిసి తింటామండి, కానీ మామిడి పళ్ళ విషయానికి వస్తే ఆయన తినమంటే కట్ చేయమంటాడు, నాకు కట్ చేస్తే తినబుద్ధి కాదు. సో అట్లా చెప్పి నేను కట్ చేయను, ఆయనకి చెప్పాను, 2 ముచ్చట్లేవు. తినబుద్ధి అయితే చెప్తాడు, అప్పుడే కోసిస్తా అన్నట్టుగా ఉంటాను అనమాట. సో తర్వాత లంచ్ చాలా సింపుల్, మామిడికాయ పచ్చడి, కొట్టి పోసిన కోడిగుడ్డు, అలాగే కొంచెం తోటకూర ఉంటే అదే అన్నమాట. ఇంకా పెరుగు కూడా ఉంది, ఇంతే. దాని ఒక చిన్న వ్లాగ్ ఇది. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.